నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్సర్ట్ కామాస్ సూటబుల్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సో ఇచ్చిన క్వశ్చన్ని మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ వైజ్గా కామాస్ పెట్టాలి, పెట్టాక అది సెంటెన్స్ ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 7892192. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏంటి, 3 ప్లేసెస్ అయినాక కామా పెట్టాలి. ఇది వెరీ ఈజీ. బట్ నేమింగ్ ఏంటి, 1s 10s 100s, ఇక్కడ వరకు 100s వస్తుంది. నెక్స్ట్ 1000 10,000 100,000, 1000 10,000 100,000. 1000 అయినాక ఇండియన్ సిస్టంలో ఏమొస్తుంది, ల్యాక్స్ వస్తుంది. కానీ ఇక్కడ మిలియన్, 10 మిలియన్, మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనము 3 ప్లేసెస్ 1 2 3 1 2 3. సో ఇక్కడ 2. సో ఇదేమి 1s 10s 100s. నెక్స్ట్ 1000 10,000, ఇక్కడ వరకు ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి 10,000 వరకు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది 100,000, ఇది మిలియన్, ఇది 10 మిలియన్. సో సెంటెన్స్ ఫామ్లో వర్డ్ ఫామ్లో రాయాలంటే 78,921,000, ఇక్కడ 1000 ఉంది కదా, 921,000, 100s ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఉత్త 92 అనేసి వస్తుంది. సో 78,921,000, లాస్ట్లో 100s ప్లేస్లో ఏం లేదు కాబట్టి 92. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7452283. సో 3 ప్లేసెస్ అయినాక కామ పెట్టాలి. సో 1s 10s 100s. నెక్స్ట్ 3 ప్లేసెస్ 2 4 5. సో ఇదేమైంది 1s 10s 100s, ఇది 1000 10,000 100,000. 1000s అయినాక ఏమొస్తుంది ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్, మిలియన్ 452,283. 7 మిలియన్ 452,283. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 9998510. సో 3 ప్లేసెస్ అయినాక కామా పెట్టాము, ఇక్కడ 3 ప్లేసెస్ అయినాక కామా పెట్టాము. 1s 10s 100s, 1000 10,000 100,000, మిలియన్ 10 మిలియన్. ఓకేనా. సో ఇప్పుడు ఎలా రాస్తాం, 99,985,102. 99,985,102. ఫస్ట్ క్వశ్చన్ ఈ సెక్షన్లో. సో 3 ప్లేసెస్ అయినాక కామా పెట్టాము, నెక్స్ట్ 3 ప్లేసెస్ అయినాక కామా పెడతాం, నెక్స్ట్ 3 ప్లేసెస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 1s 10s 100s, 1000 10,000 100,000, మిలియన్ 10 మిలియన్. సో ఏమవుతుంది 48 మిలియన్, 100s ప్లేస్లో 0 ఉంది. సో 48 మిలియన్ 49,831. 48 మిలియన్ 100s ప్లేస్లో 0, ఇక్కడ సపోజ్ ఏమన్నా 1 ఉందంటే 149,000 అవుతుంది, ఏమీ లేదు కదా. సో 49,831. 48,49,831.